కడప జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదని డిఎంహెచ్ఓ నాగరాజు స్పష్టం చేశారు. ఓ వృద్ధురాలు తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కడప రిమ్స్లో చేరినట్లు తెలిపారు. వృద్ధురాలికి పరీక్షలు చేసి విజయవాడ ల్యాబ్కు పంపించామని, ఇంకా కరోనా వైరస్ నిర్ధారణ కాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆమెను కరోనా వార్డులో చేర్చామన్నారు. కడపలో కరోనా ఉందంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైద్యాధికారి మండిపడ్డారు. 75 years లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ ఇచ్చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. టెస్టింగ్ కూడా పెడతారు. ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్టులు చేయడానికే లేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్టులు చేయడానికే లేదు. అలాంటిది మనం పాజిటివ్ అని టక్కన చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు. మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది.